నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే రిక్షా కదా. కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ విజయం నా ఒక్కరిది కాదమ్మా, మనందరిది. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాయి. ఇంట్లో కూర్చునే పిల్లలు పాఠాలు నేర్చుకునేలా లైవ్ లో పాఠాలు చెబుతున్నారు. ఎందుకన్నయ్యా, ఎందుకిలా? ఇదేం కర్మరా దేవుడా. దీనికే ఉండరు. అమ్ని, గజని, మీరు? నేను నీకు తెలీదా? నేనా? మీరు తెలియబోవటం ఏంటండి? పొద్దున్నే ముష్టోళ్ళతో ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను. బాబీ గారు ఏంట్రా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎత్తిపోయారు. ప్రశాంతంగా టిఫిన్ కొడుతున్నావా? ఆన్లైన్ క్లాసెస్ అర్థం చేసుకోవడం కష్టంగా ఉందంటున్నారు విద్యార్థులు. ఆన్లైన్ కంటే క్లాస్ రూమే చాలా బెటర్ అంటున్నారు విద్యార్థులు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. విద్యార్థులను తూతూ మంత్రంగా ప్రశ్నలు అడుగుతూ పని కానిచ్చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు తగిన విధంగా విద్య అందడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అన్యాయం అనే మాటకి ప్యాంటు షర్ట్ వేస్తే అది నువ్వు. నిన్న కాక మొన్నొచ్చి ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? నేల మీద ఉన్న నన్ను ఆకాశం అంత ఎత్తుకు చేర్చిన భగవంతుడు ఈ రాజా. గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. గురుగారు, అది కాదు, మోసం చేశాను రా. ఇలాంటి మోసం